ఇక ఆర్టీసీ ప్రైవేటు కార్పొరేట్కు ధారాదత్తం చేసేందుకు పక్కా కుట్రతో ఆర్టీసీ నిర్వీర్యం. ఈ బస్సుల విధానం ముసుగులో కుతంత్రం. 2024లోనే కుట్రకు తెరదీసిన చంద్రబాబు ఈ బస్సులను ఆర్టీసీవే నిర్వహించాలని డిమాండ్ బేఖాతరంటూ వార్తనిచ్చారు. మరోవైపు ఎక్కడికి వెళ్ళినా సరే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలపై విపరీతమైన జనాగ్రహం వస్తుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన ఆగ్రహం కూడా చూపిస్తున్నారు. ఆర్టీసీని బాబు అప్పుల్లో ముంచేశారన్న పేరు నాని గారి వ్యాఖ్య కూడా ఇందాకన్నాం. 8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలకు భూమి అప్పుకి చెబుతున్నారట. 238 కోట్ల భూమిని, విలువైన భూమిని 4.5 కోట్లకి ఇచ్చేస్తున్నారట. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర దుర్మార్గం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఒకవైపు ఏమో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి గతంలో వీళ్ళు ఏం చెప్పింది, ఇప్పుడు అసలు నోరు వెప్పకుండా మాట్లాడుతున్నది, ఇవన్నీ అబద్ధాలు, అతిశయోక్తులతో కథ నడుపుతున్న తీరు కానీ, మరోవైపు ఆర్టీసీ ప్రైవేటైజేషను, పెట్రోల్ ధరలు పెరిగినా నోరు విప్పకపోవటం, డైవర్షన్ పాలిటిక్స్, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ఒకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనాగ్రహ పేరుతో పిలిపించింది. ఇది సముచిత నిర్ణయం, సరైన నిర్ణయం. ఖచ్చితంగా ప్రజలు ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అంశం, రాజకీయ అంశం కాదు. ఎందుకు విజయవంతం కావాలి అంటే, రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ లో చెప్పిన వివరాల ప్రకారం నేను మొన్న డిబేట్ లో మీతో ప్రస్తావించాను. ఈ చైతన్యం, ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదు, పొదుపు, వీటి వెనకాల కుట్ర ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం 20 నుంచి 30 రూపాయలు పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. దానికి ఏం చేస్తారు, ఒక భయానక వాతావరణం, దేశం ఏదో అయిపోతా ఉంది, ప్రపంచం ఏదో అయిపోతా ఉందని సృష్టించి ఈ పని పూర్తి చేసేయడం. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన టైంలో ఇన్వాల్వ్ అయింది. నిజానికి 2 రూపాయల పెరుగుదల ఎక్కువైనా కూడా ఆ 2 రూపాయల పెరుగుదలకు సాధారణ నిరసన ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు, ఎందుకంటే భవిష్యత్తులో జరగబోదని హెచ్చరిక ఉండాలి. అంటే ఈ పేరుతో మీరు తప్పించుకునేసి మళ్ళీ 20 రోజుకు ₹1 పెంచుకుంటా పోతామని కుట్రని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టి ముందుకు వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రెస్ మీట్ లో కీలకమైన అంశం, ఎన్నికల ముందు పెట్రోల్ పైన ఏం మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడాం, కేంద్రంతో సంబంధం లేకుండా కేంద్రంలో ప్రత్యేక ట్యాక్స్లు వేయడం వల్ల ఎక్కువ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ వాళ్ళు స్పెషల్ ట్యాక్స్లు వేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి, మీరు గుర్తుంది అనుకుంటాను, అన్ని పత్రికలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వంతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించే విషయంలో ఆ రోజు ప్రభుత్వం సాహసం చేసి, కేంద్రం వల్ల ఎంత పెట్రోల్ పెరుగుతుంది, రాష్ట్రం వల్ల ఎంత పెట్రోల్ పెరుగుతుంది, కేంద్రం వేసిన వివిధ ట్యాక్స్ లో రాష్ట్రానికి కూడా ఆదాయం రాకుండా పోతుందనే సవివరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది సాహసం కదా. ఈరోజు మీరు కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ రిలేషన్ వేరు, ఇష్యూ వేరు. కాబట్టి ఈరోజు అది చేయకుండా తప్పించుకోవడం ద్వారా ఒకటి. ఆ రోజు మీరు ఏమంటారు, మొత్తం రాష్ట్రం మీద నెట్టేసి ఇతర పక్క రాష్ట్రాలంతా చూపించి వాళ్ళకన్నా ఆంధ్రాలో ఎక్కువ ఉందని చెప్పారు. మరి ఈ రోజు దాన్ని తగ్గిస్తారన్నారు కదా, తగ్గించిపోయారు. పెంచే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు కూడా 28 రూపాయలు వ్యాట్, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా 28 రూపాయలు వ్యాట్ వేస్తున్నారు, దాంట్లో సగం తగ్గించేస్తామని చెప్పారు. అంటే కనీసం 14 రూపాయలు తగ్గించాలి కదా. ₹1 తగ్గించరు. తగ్గించే పని ఆపేసి ఏం చేస్తున్నారు, మీరు అంగీకరించండి అని పరోక్షంగా దేశభక్తిని ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు పొదుపు సూత్రం, దేశభక్తి సూత్రం దేనికి అంటే పెంచబోతాను, దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం కోసం. దీన్ని పక్కకు పెట్టే ప్రయత్నంలో, ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు నియోజకవర్గాల కేంద్రాల్లో పిలిపివ్వడం అనేది చాలా అప్రాపరేట్ డెసిషన్. అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి కొమ్మినేని గారు, ఆర్టీసీకి సంబంధించి ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారో ఆ రోజే ప్రమాదం పొంచుందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 2 కారణాలు. ఉచితం ఇవ్వడం ద్వారా నష్టాల్లో పోతుంది ద్వారా ప్రభుత్వం బాధ్యత లేదు. ఈరోజు పేర్ని నాని గారు వ్యాఖ్యలు చూశారు, వారు గతంలో రవాణా దాన్ని చూశారు కాబట్టి వారికి అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ టికెట్ ఎందుకు కొడుతుంది, ఫ్రీగా మహిళలందరూ ఎక్కించుకునేవచ్చు కదా. ఎందుకు కొడుతుందంటే ఆ డబ్బులని ప్రభుత్వం ఇస్తుందని. ఇవ్వాలి కూడా. మీరు ఇచ్చిన సబ్సిడీ డబ్బులు ఏదైతే మహిళలకు ఇస్తున్నారో ఆ అకౌంట్ డబ్బు మీరు ఇవ్వాలి. మీరు ₹1 లేదని అర్థమవుతుంది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఏమో ఓట్లు తీసుకున్నారు. ఆ డిపార్ట్మెంట్ క్రైసిస్ లో పడిపోతా ఉంది. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఉదాహరణ 10,000 బస్సులు మీరు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ విద్యుత్ బస్సులు తీసుకునే క్రమంలో చేస్తున్న ప్లాన్ ఏంటంటే, విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రైవేటీకరణ. దేనికి మంత్రి గారు చెప్తున్న ప్రకారం ఆ 15,000 కోట్ల రూపాయలు మేము తీసుకోగలం. కొమ్మినేని గారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి
రాజధాని కోసం 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు కదా. అవును. ఆర్టీసీకి 15,000 కోట్ల అప్పు తీసేయండి, ప్రభుత్వ గ్యారంటీ తీసుకుని వాళ్ళు మళ్ళీ మీరేం ఎవరు కట్టాల్సిన వాళ్ళే కట్టుకుంటారు. మీరు పద్ధతిగా ఆర్టీసీకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఎట్టయితే ఎఫ్ఆర్బిఎం లాంటి వాళ్ళు తీసుకొస్తున్నారో కేంద్రాన్ని ఒప్పించి ఓ 10,000 కోట్ల వాళ్ళకి తీసేయండి, వాళ్ళు 5,000 కోట్ల అప్పు చేసుకుంటారు. తర్వాత మీరు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సుకి మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేసేయండి, వాళ్ళు మీకు ఆ డబ్బులు తీసుకుని త్వరలో కట్టేస్తారు, 10,000 కోట్లు తిరిగి కట్టేస్తారు, మీకు డబ్బు ఇస్తారు. ఇంత క్లియర్ కనిపిస్తున్న ఆ సాహసం చేయకుండా ఉన్నారంటే మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేసి ఇంకోటి చెప్పొచ్చు కదా చైర్మన్ గారు, మీరేం భయపడద్దండి మహిళలారా, వచ్చే విద్యుత్ ఎలక్ట్రికల్ బస్సులో కూడా ఉచితంగా పోవచ్చు అని చెప్పండి చూద్దాం. అది చెప్పరు. ఎందుకంటే కాదు, బస్సులని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారు, మళ్ళీ ఫ్రీ బస్ కూడా ఎత్తేసేస్తారు, మన చేతిలో లేవుగా అని చెప్తారేమో. ఎత్తకుండా ఏం చేస్తారంటే ఏసీ బస్సుల్లో కుదరదంటారు. అన్ని ఎలక్ట్రికల్ బస్సులు, ఎవ్రీ ఎలక్ట్రికల్ బస్సు ఏసీ, ఎలక్ట్రికల్ బస్సులని ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీ బస్సులు మినహాయింపు కాబట్టి ఒక్క బస్సులో కూడా ఉచిత మహిళల ప్రయాణం ఉండదు. ఆ బస్సులు ఎట్లా పోతాయి, ఇంక 10,000 కోట్లు స్క్రాప్ అయిపోతా ఉంటాయి. అంటే ఉచిత మహిళల బస్సు పోయా, ఆర్టీసీ ప్రైవేటీకరణ అయ్యా. ఇంక ఏంటి ప్రభుత్వం? జగన్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే అవన్నీ ప్రైవేట్ అంటున్నాడు, పోర్టులు తీసుకొస్తే అవన్నీ ప్రైవేట్ అంటున్నారు. మరి ఫిషింగ్ హార్బర్స్ ఆయన 10 కట్టిస్తే మరి అవి కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు, అవి కూడా ప్రైవేటైజేషన్ అండి. ఇంకా రాలేదు. పోర్టులు అయితే ఆల్రెడీ కొందరికి నవయోగ వీళ్ళకి అప్పు చెప్పినట్టుగా అక్కడ చూశాను నేను. అట్లాగే మెడికల్ కాలేజీలు అయితే ఓపెన్ గా చెబుతున్నారు. సో ఇప్పుడు ఏకంగా కొన్ని కోట్ల మందికి ఉపయోగపడే ఆర్టీసీని కూడా ఎట్లా ప్రైవేటైజ్ చేస్తారో అర్థం కాదు కదా పురుషోత్తమ్. కుమార్, ఇక్కడ పాయింట్ చూడండి, ఒక పక్క ప్రభుత్వం పొదుపు సూత్రం పెట్రోల్ చేస్తా ఉంది కదా. అవును. అప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్, ప్రత్యేక విమానాలు చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే ప్రత్యేక విమానాలకు మాత్రం పొదుపు ఆంక్షలు మినహాయింపట. మరి అదేంటో ఆయన చంద్రబాబు గారు తిరగని రోజంటూ ఉండదు కదా. అసలు 2 నెలలు తిరగద్దంటాను. మీరు ఆన్లైన్ లో పరిపాలన చేయండి. ఇప్పుడు నేను అనంతపురంలో ప్రోగ్రామ్ పెట్టారు, వర్చువల్ గా చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. కాబట్టి అంటే వస్తాయి. రెండో అంశం ఏంటంటే ఈరోజు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవడం ద్వారా పెట్రోల్ తగ్గించమని అంటున్నారు. మీరు ప్రైవేటీకరణ చేసి రేట్లు పెంచుకునేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రజలు ఉపయోగించుకోరు కదా. కాబట్టి ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఎందుకు ప్రభుత్వ పరం చేశాడు ఆర్టీసీ బస్సుల్ని చాలా మంది విమర్శించారు, తప్పు కూడా అన్నారు. ఎందుకు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పోర్టులు, మెడికల్, విద్య, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాథమిక ప్రైవేటీకరణ వేరే విషయాలు చేసుకోవాలి. ఏది ప్రైవేటీకరణ, ఏది ప్రభుత్వం డిమార్క్ ఉండాలి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏది మినహాయింపు కాదు, అది వైద్యం, విద్య, ఆరోగ్యం దేనైనా సరే ప్రైవేటీకరణ తీసుకురావడం. కాబట్టి బ్రిటన్ లాంటి పెట్టుబడిదారు దేశాలలో విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటుంది, అమెరికాలో ప్రాథమిక విద్య ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణకి నెంబర్ 1 దేశాలు అటున్నప్పుడు జగన్ గారు అదే మెడికల్ కాలేజీలు, ప్రాథమిక వైద్యం పబ్లిక్ సెక్టారు, ఆర్టీసీ పబ్లిక్ సెక్టారు, పోర్టులు పబ్లిక్, అది ఆదాయం వస్తుంది. కాబట్టి ఆదాయం వచ్చేది పబ్లిక్ అవసరాలు తీర్చే దాంట్లో పబ్లిక్ సెక్టార్ లేకుండా ప్రైవేటీకరణ చేస్తే ప్రమాదకర పరిస్థితులు వస్తాయనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండిట్లు, అటు ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలి, ఈ రోజు చేస్తున్న ప్రోగ్రాం కూడా విజయవంతం కావాలి.